దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మాటలు చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం చదువుతున్నాను. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెను అయిన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు పెనివిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధురాలయుండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగుళ్ళు సేవ చేయుచుండెను. ఇది పేరు అన్న. దేవుని మాట ఏం చెప్తుందంటే, ఈమె ఒక ప్రవక్తి. అంటే దేవుని యొక్క ప్రవక్తి, దేవుని మాటలను తెలియజేసే వ్యక్తి. ఈమె దేవాలయంలో కాలం గడుపుతూ ఉంది. ఎంతకాలం కాలం గడుపుతూ ఉందంటే 7 ఏండ్లు వివాహమై భర్తతో ఉండి, ఆ భర్త చనిపోయిన తర్వాత ఈమె 84 సంవత్సరములు విధురాలుగా ఉందంట. అంటే 84 సంవత్సరములు ఈమె దేవాలయాన్ని విడవకుండా దేవాలయంలోనే ప్రభుతో పాటే ఉంది. 84 సంవత్సరాలు ఆమె దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థనలు రేయింబగళ్ళు చేస్తూ ఉంది. ఈమె జీవితాన్ని మనం గమనిస్తే, ఈమెకు వివాహం అయ్యింది. 7 సంవత్సరములు తన భర్తతో ఉంది. మనం దేవుని యొక్క మాటలో చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు, ఈమెకు దేవుడు సంతానాన్ని కూడా ఇవ్వలేదు. అందువల్ల ఈమె 84 సంవత్సరాలు విధవరాలుగా ఆ దేవాలయంలోనే ఉండగలిగింది. ఈమె జీవితాన్ని గమనించండి. ఈమె ఒక మంచి భక్తురాలికి ఉదాహరణగా ఉంది. ఆమె యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, వివాహం జరిగింది, 7 సంవత్సరాల్లోనే తన భర్తను కోల్పోయింది. ఇంకో విధంగా చూస్తే దేవుడు ఆమెకి సంతానాన్ని కూడా ఇవ్వలేదు. కానీ ఇలాంటి వ్యక్తి దేవుని సన్నిధిలో తన మిగిలిన జీవితాన్ని అంతా గడపాలని నిర్ణయించుకుంది. అలాగే చేసింది కూడా. ఈమె ఒక గొప్ప దైవభక్తురాలుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ లోకంలో మన ప్రభువుని వెంబడిస్తునేటప్పుడు, లేదా ఎవరైనా సరే వారు ఎటువంటి దేవతలను దేవుళ్ళని ఆరాధించినప్పటికీ, సాధారణంగా మనుషులకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, నాకు ఇది దేవుడు చెయ్యాలి, ఇది చేస్తే నేను నమ్ముతాను, ఈ లోకంలో నేను జీవించినంత కాలం సంతోషంగా ఉండాలి, నాకు అన్నీ ఉండాలి, మంచి ఆస్తి ఉండాలి, మంచి భర్త ఉండాలి, మంచి భార్య ఉండాలి, మంచిగా నా కుటుంబం ఉండాలి, నాకు ఎటువంటి శ్రమ ఉండకూడదు, ఇలా నా జీవితం ఉంటే నేను ఆనందంగా ఉంటాను, ఈ పనిని దేవుడు చెయ్యాలి, ఈ పని దేవుడు చెయ్యాలి, అది ఎవరైనా కానివ్వండి. ఇది సాధారణముగా మనకి మనుషుల్లో కనిపించే భక్తి. మన భక్తి ఏంటంటే, లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ మనకు అంతా సక్రమంగా జరిగితేనే దేవుడు, లేకపోతే దేవత, లేకపోతే మన భక్తి.
కానీ దేవుని యొక్క వాక్యం కొంచెం ఈ విషయంలో వేరేగా మనకు తెలియజేస్తూ ఉంది. భక్తి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల్ని నేను నీకు ఇస్తాను, అందుకే నీవు నా యందు భక్తి ఉంచు అని యేసు ప్రభు బోధించడం లేదు. భక్తికి లోకంలో ఉన్నటువంటి మన శరీర అవసరతలకి సంబంధం లేదు. మనం చూస్తూ ఉంటాం, అంతెందుకు మనమే అనుకుంటూ ఉంటాం, ఏదైనా దేవుడు నాకు చేస్తేనే, నువ్వు ఇది చేస్తే నువ్వు నాకు దేవుడివి. లేదా మనం గమనిస్తూ ఉంటాం, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా ఇది చెయ్యు, అది చెయ్యు, నాకు ఈ సమస్య ఉంది, నేను ఇలా ఉన్నాను, నాకు ఈ ఇబ్బంది ఉంది, దీని నుంచి విడుదల చెయ్యు. మన ప్రార్థనలు గమనిస్తే మనకి ఏమనిపిస్తుందంటే ఇదే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన భక్తి, మన ఆలోచన ఇదే. భక్తికి ఉన్నటువంటి ఆలోచన మన లోక సంబంధమైనటువంటి అవసరాలు తీర్చడం కాదు. చాలామంది అంటుంటారు, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం మొక్కుకున్నావు, ఏం అడిగావు, ఏమని కోరుకున్నావు, ఇవే అడుగుతూ ఉంటారు. మనకి చిన్నప్పటి నుంచి బోధించింది కూడా అదే. ఇప్పుడు మనమైతే ప్రభు దగ్గరికి వచ్చాం, ఆయన యందు నమ్మిక ఉంచాం, యేసు ద్వారా మనం రక్షణ పొందాం. ఇప్పుడు కూడా అదే పద్ధతి. మనం యేసు దగ్గరకు రాకమునుపు అదే పద్ధతి. వెళ్ళి మొక్కుకోవడం, దేవుడంటే దేవుడిగా చూడకుండా నా అవసరతలు తీర్చే ఒక శక్తి దేవుడంటే అదే. ఇలా చేయడమే భక్తి. ఇదే మన ఉద్దేశం. దురదృష్టం ఏమిటంటే నేటికి కూడా మనం ఇదే కొనసాగిస్తూ ఉన్నాం. కానీ దేవుడి యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే భక్తికి ఉన్నటువంటి అర్థం, దేవుడిచ్చినటువంటి నిర్వచనం వేరేగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఈ స్త్రీని చూడండి. ఈ స్త్రీకి ఉన్నటువంటి ఆధారం ఏమై ఉంటుంది? మనం సాధారణంగా ఆలోచిస్తే ఏ స్త్రీకైనా తన భర్తే ఆధారం అవుతాడు. ఇంకా తను సంతోషించాలంటే తనకి ఎవరైనా సంతానం ఉండి, లేదా అత్తమామలో తల్లిదండ్రుల్లో ఉంటే వారితో తన పనేదో తను చేసుకుంటూ ఆనందించడమే తప్ప తనకి ఇంకేముంటుంది? నిజానికి ఈ జీవితంలో అటువంటి సంతోషం ఏమీ లేదు. ఆ జీవితంలో ఆనందించడానికి ఏ కారణం లేదు. మనమైతేనా వేరేలాగా ఆలోచిస్తాం. ఈ దేవుడని నేను ఇప్పుడు ఈమె సడన్గా వచ్చి దేవాలయంలోనికి వెళ్ళిపోయి రాత్రి పగళ్ళు ప్రార్థన చేస్తే అప్పటికప్పుడు భక్తి వచ్చిందని మనం అనుకోం. కానీ ముందు నుంచే ఈమె భక్తురాలు అయి ఉండొచ్చు. కానీ ఆ జీవితంలో చూడండి, ఆ జీవితంలో ముఖ్యమైన విషయాలను కోల్పోయింది. భర్తను కోల్పోయింది. దేవుడు 7 సంవత్సరాలులో ఆమెకి ఏనాడు కూడా సంతానాన్ని కూడా కలిగజేసినట్లుగా మనం చూడండి. మరి ఈమె భక్తికి ఆధారం ఏమిటి? ఈమె దేవుడు ఎందుకు వెంబడించాడు? అందుకే దేవుడి యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. ఈమె భక్తికి ఆధారం లోకంలో అంతా బాగుంటే, లేదా ఏదో శరీర అవసరతలు, ఈ సమాజంలో మనకున్న చాలా అవసరతలు ఉంటాయి కదా, ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఆ పిల్లలు కావాలి, లేకపోతే అది కావాలి, ఇది కావాలి, మంచి కారు కావాలి, లేకపోతే ఏవేవో కావాలనుకుంటాం. ఈమెకి అవి లేవంటారా? ఈ జీవితాన్ని పరిశీలన చేస్తే
భక్తికి ఉదాహరణగా ఉంది. భక్తి అంటే ఏంటో మనకు తెలియజేస్తూ ఉంది. ఇవన్నీ కోల్పోయిన తర్వాత మనం ఏమనుకుండాలి? నేను దేవుణ్ణి ఎందుకు వెంబడించాలి? దేవుడు నాకు చేసిన మేలేంటి? ఇంతవరకు చేసిన చాలులే. దేవుడు లేదు, ఏమీ లేదు, నా మటుకు నేను ఉంటాను, ఏదో చిన్న పని చేసుకుంటాను, ఇష్టానుసారంగా జీవిస్తాను. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఇలా చేస్తాడా? దేవుడు అనేవాడు ఉంటే నాకు ఇలా జరుగుతుందా? కాబట్టి నేను దేవుడి గురించి ఏం ఆలోచించను. ఇక మీదట ఏదో నా పని చేసుకుంటాను, బ్రతుకుతాను అని అనుకోవాలి. లేదా మా నాన్న ఉన్నాడు పనుయేలు, అక్కడికి వెళ్ళిపోతా, లేకపోతే మా అత్తమామలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అనుకోవాలి. కానీ ఈమె అలా అనుకోలేదు. నేను ఇక వెళ్ళిపోతాను, దేవుడితోని ఇంతవరకు ఉన్నాను, ఇక మీదట నేను దేవుడిని విడిచిపెట్టిన అనుకోండి. దేవుడి యొక్క వాక్యాన్ని మీరు ఆలకిస్తున్నారు కదా, ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మన లోక అవసరతలు, శరీర అవసరతలు మాత్రమే మనకి తీరాలి, అవి తీర్చితేనే దేవుడు, వాటి కోసమే నేను దేవుని యందు నమ్మిక ఉంచుతాను అని అనుకుంటే, ఈమె దేవుని యందు నమ్మిక ఉంచడానికి ఈమెకున్న ఆధారం ఏమిటి? ఈమెకే ఆధారం లేదు, ఈమెకే సంతోషం లేదు, అయినా దేవుని యందు నమ్మిక ఉంచింది అంటే మనం నేర్చుకోవాల్సింది ఒకటే, మన భక్తికి ఈ లోక అవసరతలకి అవి తీరడానికి సంబంధం లేదు. దేవుడు చెప్పాడు, మొదట మీరు నా రాజ్యాన్ని, నీతిని వెతకండి, ఇవన్నీ మీకు ఇస్తా. మీరు తినాలని తెలుసు, మీరు వస్త్రములు ధరించుకోవాలని తెలుసు, మీరు కుటుంబంగా ఉండాలని తెలుసు, మీ అవసరతలు తీరాలని నాకు తెలుసు. అయితే వాటన్నిటిని నేను తీరుస్తాను, కానీ నీ మనసు దాని మీద ఉంచకూడదు. నీ మనస్సు మొదటిగా నా నీతిని, రాజ్యాన్ని వెతుకు. భక్తి అంటే అది. భక్తి అంటే నన్ను చూడడం, భక్తి అంటే నన్ను వెంబడించడం. అంతేగాని నువ్వు వచ్చి ప్రభువా అది తీర్చు, ఇది తీర్చు, ఇది కావాలి, అది కావాలి అంటే నేను వాటిని తీర్చే దానికి నేను రాలేదు. వాటి కోసం నేను ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఏముంది? నేను చక్కగా పరలోకం నుంచే నీ ప్రార్థనలు విని నీ అవసరతలు తీరిస్తే సరిపోయి ఉండేది కదా. నేను దానికోసం రాలేదు, దానికోసం కాదు. నేను అనాది ప్రణాళికలో నేను ఎంతో ఊహించుకొని నీకోసం ప్రాణం పెట్టి రావడానికి కారణం అది కాదు. మీరు ఆలోచన చేయండి. ఒకవేళ దేవుడు మనకి భక్తి అనే సంబంధం గురించి ఆలోచిస్తే, యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు రావాలి? ఆయనకి ఉన్న అవసరం ఏంటి? ఎందుకు రావాలి? పరలోకంలో తండ్రితో పాటు కుడిపార్శ్వంలో కూర్చుండి మన ప్రార్థనలు ఆలకించి మనకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తే సరిపోతుంది కదా, అక్కడితో ముగిసిపోతుంది కదా. మరి ఆయన రావాల్సిన అవసరం ఏంటి? ఆయన భూమి మీదకి వచ్చినా ఆయన దేవుడే, భూమి మీదకి రాకపోయినా ఆయన దేవుడే. అలాంటప్పుడు ఆయన రావాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, భక్తి అంటే నీ అవసరతలు తీర్చడం కాదు, నీ అవసరతల కోసం నన్ను పూజించడం కాదు, నీ శరీర అవసరతల కోసం భూమి మీద నువ్వు సుఖంగా ఉండడానికి నువ్వు నా దగ్గరికి వచ్చి చేసుకునే మొక్కులు కాదు. భక్తి అంటే వేరే. అది కొంతమంది మాత్రమే అర్థం చేసుకోగలిగారు, అది కొద్ది మందికి మాత్రమే అర్థమయ్యింది. ఆ కొద్ది మందికి అర్థం కావడం వల్లే వారు భక్తులుగా దేవుని చేత గుర్తించబడ్డారు, పిలువబడ్డారు. ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యాల్లో 10వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చదువుతున్నాను.
ఇటలీ పటాలం అన్నటువంటి పటాలంలో ఒక శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తుపరుడు ఒకడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఈ వాక్య భాగం మనకు పరిచయమైనటువంటిదే. ఇక్కడ కొర్నేలి అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు శతాధిపతి, అంటే సైన్యంలో 100 మందికి పైన ఒక ఆఫీసర్ అన్నమాట, ఒక అధికారి, అంటే ఒక మిలిటరీ అధికారి. ఈ మిలిటరీ అధికారికి మనం దేవుని యొక్క వాక్యంలో చూసుకున్నాం. ఈ మిలిటరీ అధికారి ఏం చేస్తున్నాడు? ఇంటి వారి అందరితో కూడా భయభక్తులు కలిగి ఉంటున్నాడు. ఇతనికి ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలు చూస్తే ఇంటి వారందరితో ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దాన కార్యములు చేస్తున్నాడు. ఇతనికి ఉన్నటువంటి కొద్దువేంటి? అతనికి ఏమైనా తప్పు ఉందా? సమాజంలో చూస్తే ఒక మంచి అధికారి, కిందన చూస్తే కొంతమంది పనివాళ్ళు, ఖర్చు చేయడానికి డబ్బులు ఉన్నాయి, దాన ధర్మాలు చేస్తున్నాడు. పోనీ ఇతడు ఇంకా పై స్థానానికి వెళ్ళిపోవాలి, ఏదో గొప్ప ఆఫీసర్ అయిపోవాలి అనుకొని దేవుడు వెంబడించాడా? పోనీ ఇంకా డబ్బులు సంపాదించుకుంటే నేను ఇంకా గొప్పవాడిని అవ్వచ్చు, నా ఆస్తి అభివృద్ధి చేసుకోవచ్చు అనుకున్నాడా? పోనీ ఇతనికి ఎవరు లేరు అందుకనే దేవుడా దేవుడా అనుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాడా? ఇందాక మనం చదివాము, అన్నకు ఎవరు లేరు అందుకని వెళ్ళి దేవుడు మందిరంలో వెళ్ళి ఏదో ప్రార్థన చేసుకుంటుంది అనుకోవచ్చు. కానీ ఈయనకేంటి తక్కువ? ఈయనకి లేనివేంటి? కుటుంబం ఉంది, భర్త ఉంది, ఆస్తి ఉంది, సమాజంలో పేరుంది. మరి ఎందుకు ఇంకా ప్రార్థన చేయడం? ఇంకా దేవుడా దేవుడా అంటూ దేవుడి గురించి ఎందుకు ఆలోచించడం? ఇంకా దేవుడా దేవుడా అంటూ ప్రార్థనలు ఎందుకు చేయడం? నిజానికి అతనికి దేవుడు ఉన్నాడని తెలుసు, కానీ నిజమైన దేవుడు ఎవరో తెలియదు. కానీ ప్రార్థన చేస్తున్నాడు. నేనేదో కొన్ని మంచి కార్యాలు చేస్తే దేవుడు గుర్తిస్తాడు, కనీసం నేను దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయనకు మొక్కుతూ పోతూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు నన్ను కనికరిస్తాడు అని ఆలోచన చేసుకున్నాడు. ఇతను కొద్దులు ఏంటి? ఇతనికి లేనిది ఏంటి? మరి ఇతను భక్తి చేయవలసిన అవసరం ఏమిటి? దేవుని మాటలు మనం చూస్తే దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క వాక్యం సత్యమే. దేవుడు ఏం చెప్తున్నాడు? భక్తిపరుడగుడు ఒకడు ఉన్నాడు. దేవుడు అతన్ని భక్తిపరుడు అని నిర్ధారించాడు, తన వాక్యంలో రాయించాడంటే అతను భక్తిపరుడే. అంటే భక్తి అంటే ఏంటి? లోకంలో ఉన్న వాటిని కోరుకోవడమా? మంచి స్థాయిలో ఉండడం అని కోరుకోవడమా? ఆస్తి కావాలని కోరుకోవడమా? అవన్నీ అతనికి ఉన్నాయి. వీరు లోక అవసరతల కోసం దేవుడు వెంబడించేవారు కాదు. లోకంలో నాకు దేవుడు ఏదో చెయ్యాలి, దేవుడు ఇది చేస్తేనే నాకు దేవుడు అనుకునే ఆ రకం మనుషులు కాదు వీళ్ళు. బైబిల్లో ఇంకా చాలామంది భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. మన ఉదాహరణకి 2 వ్యక్తులు మాత్రమే తీసుకున్నాం. వీరికి ఉన్నటువంటి ఆసక్తి ఏంటి? భక్తి అంటే లోక అవసరతులను తీర్చేదానికి కాదు. దేవుడు తీరుస్తాడు. దాని అర్థం ఏమి చేయాల్సిన అవసరం లేదు, దేవుడే చూసుకుంటాడని కూడా కాదు. దేవుడు తీరుస్తాడు. మన శక్తి కొలది మనం పని చేసుకోవాలి. మన శక్తి కొలది మన జీవనాన్ని కొనసాగించడానికి ఏదో ఒకటి చెయ్యాలి. దేవుడు దానిలో మనకు సహాయం చేస్తాడు. అదంతా వేరే విషయం. కానీ ఇతడు దేవుని యందు భక్తి ఉంచడానికి కారణం ఏమిటి? కారణం ఏంటి? ఏదో అసంతృప్తి, ఇంకా ఏదో కావాలి. దేవుడికి
నాకు ఉండే సంబంధం వేరే. ఈ లోక విషయాల కోసం నేను దేవుని వెంబడించడం సరైన పద్ధతి కాదు అనే ఒక నిర్ణయానికి వచ్చాడని మనం అర్థం చేసుకోవచ్చు కదా. భక్తి అంటే మన అవసరతలు తీర్చడానికి దేవునితో మనం ఏర్పరచుకునే సంబంధం కాదు. ఒకవేళ అదే అయితే ఈ కొర్నేలి దేవుణ్ణి వెంబడించిన అవసరమే లేదు. చూడండి, దేవుని యొక్క మాటలో మనం ఇంత చదువుకున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆమె ఏం చేస్తుంది? కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలు ఉండి దేవాలయాన్ని విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగుళ్ళు సేవ చేస్తూ ఉందంట. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు విధవరాలు ఉంది. 84 సంవత్సరాల విధవరాలు ఉన్నది అంటే అంతకుముందు 7 సంవత్సరములు భర్తతో ఉంది. దానికి ముందు ఆమె కొంత వయసు వచ్చినప్పుడు వివాహం చేసుకుంది. సుమారుగా ఆమె వయస్సు లేదా ఆమె పెనిమిటితో సంసారం చేసినటువంటి దినములు, ఇప్పుడు దేవాలయంలో ఆమె చేస్తున్నటువంటి సేవా పరిచర్య సంవత్సరాలు గమనిస్తే ఆ వయసు సుమారుగా 3 సంవత్సరాల దగ్గర ఉండొచ్చు. ఏంటి ఈమె నడిపిస్తుంది? 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడవకుండా దేవుడుంటే చాలు అనే ఒక తీర్మానం చేసుకోవడం సాధ్యమేనా? ఒక వ్యక్తి అంత దీర్ఘకాలం, అంత ఎక్కువ కాలం దేవుడు తప్ప నాకు ఏమి వద్దు నిర్ణయించుకోగలరా? ఏమిటి ఈమెకు ఉన్నటువంటి, ఏమిటి ఈమె ప్రేరేపిస్తున్నది ఏమిటి? ఎందుకు అంత తీవ్రమైనటువంటి భక్తిని చేయగలిగింది? ఆమె భక్తికి ఆధారం ఏమిటి? మనము ప్రార్థన చేయమంటే ఒక 10 నిమిషాలు చూసినప్పటికే అటు ఇటు ఆలోచిస్తాం. పొయ్యిల వైపు, ఫ్రిడ్జ్ల వైపు, వాచీల వైపు చూస్తుంటాం. ఇవి 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడిచిపెట్టలేదంట. దేవుడు ఈమె జీవితంలో చేసింది ఏముంది? ఈ లోకపరంగా చూస్తే చుట్టుపక్కల వాళ్ళు ఎన్నో అనొచ్చు, ఏట మనం ప్రార్థన చేస్తున్నావు అంటే అన్నీ విడిచిపెట్టేసి సన్యాసుల్లో కలిసిపోయాను, అందుకే నేను దేవుడి దగ్గరికి వచ్చాను అని అంటే అది పొరపాటు. నీకు దేవుడి దగ్గర రావడానికి ఆమె మనసులో అంత స్థిరమైన నిర్ణయం ఉండడానికి కారణం వేరే. మనం ఇందాక చూసుకున్నాం అపొస్తలుల కార్యములో 10వ అధ్యాయంలో శతాధిపతి గురించి, ఆయన గురించి కూడా ఒక మాట చూద్దాం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 30వ వచనంలో, అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించిన వాడు ఒకడు వచ్చాడు. కొర్నేలి, నీ ప్రార్థన వినబడింది, ధర్మకార్యములు దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేరబడ్డాయి అని వచ్చిన పేతురుతో చెప్తూ ఉన్నారు. మనకు తెలుసు ఈ కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పగలు 3 గంటలప్పుడు ఒక 4 రోజుల క్రితం ప్రార్థన ప్రారంభించాడు ఇతను. అప్పుడు దేవుని యొక్క దూత అతనికి కనిపించి, కొర్నేలి, నీ ప్రార్థన వినిపించింది, నీ ధర్మకార్యములు దేవుడు చూశాడు. అయితే నీవు నిజ దేవుడిని తెలుసుకోవాలి. నువ్వు ఇంతవరకు ఆరాధిస్తూ ఉన్నావు, ఇంతవరకు నువ్వు దేవుడెవరు తెలియకపోయినా సరే నువ్వు మంచి కార్యములు చేయాలని దేవుని యొక్క మెప్పు పొందాలనుకుంటున్నావు. సరే, ఇదిగో నీకు రక్షణ గురించినటువంటి విషయాలు నేను తెలియజేస్తాను. నీవు నీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది మనుషులను పంపించు,
ఒక పేతురు అన్నటువంటి ఒక అతను ఉంటాడు. యొప్పే ప్రాంతంలో ఒక చర్మకారుని ఇంటి దగ్గర ఉంటాడు. వీళ్ళు పంపించానంటే అతను మరణాడు తన సేవకుల్లో ఇద్దరిని భక్తి గలవాడిని ఒకరిని పంపించి అక్కడికి పంపించాడు. ఇంతలో పేతురు గారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కూడా మాట్లాడాడు, నీకోసం కొంతమంది మనుషులు వచ్చారు, వీళ్ళు మాట్లాడు అని. ఈ సంఘటన అంతా మనకు తెలిసిందే. తర్వాత పేతురు గారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది సహోదరులతో కలిసి, ఈ కొర్నేలు దగ్గర నుండి వచ్చినటువంటి మనుషులతో కలిసి తిరిగి ఈ కొర్నేలు ఉన్నటువంటి ప్రాంతానికి రావడం జరిగింది. ఇదంతా జరిగినటువంటి సమయాన్ని మనం గమనిస్తే 4 రోజులు అయ్యింది. ఎందుకంటే ముందు రోజు మాట్లాడాడు, తర్వాత రోజు వీరు ప్రయాణం అయ్యారు, మరుసటి రోజు వాళ్ళు తిరిగి రావడం జరిగింది. ఆ మరణాడు కొర్నేలి ఉన్నటువంటి కైసర్లోనికి ప్రవేశించారు. అదే మాటని దేవుడు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 4 దినముల కిందట నేను ప్రార్థన చేస్తున్నాను, అప్పటి నుంచి ఇప్పటివరకు చేస్తున్నాను అని కొర్నేలి చెప్పాడు. ఈ కొర్నేలికి ఏం పని పాటు లేదనుకుంటున్నారా? ఇక్కడ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ 4 రోజులు సెలవు పెట్టేశాడు. 4 రోజులు బట్టి అతను ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట, లేగట్లేదు. దేవుడికి దర్శనం కలిగింది. అబ్బా ఇంక చాలులే, ఇంకా రిలాక్స్ అయిపోదాం, ఎలాగో వచ్చిన అతను ఎవడో పేతురంట వస్తాడు, ఏదో ఒకటి చెప్తాడు, ఆ తర్వాత మిగతా సంగతి చూసుకుందామని రిలాక్స్ అయిపోలేదు. అతను గమనిస్తే 4 రోజులు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. పేతురు గారు వచ్చినంత వరకు ఆ దినం నుంచి, ఆ 3 గంటల సమయం నుంచి ఇప్పుడు వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎందుకు చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? నిజానికి దేవుడి దగ్గర నుంచి ఒక జవాబు వచ్చిన తర్వాత అయితే మరలా ఎందుకు చెయ్యాలి? అతన్ని ప్రేరేపిస్తుంది ఏంటి? మనమైతేనా ఓ 10 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత అన్నీ చూస్తాం. కాళ్ళు నొప్పులు వస్తాయి, ఒళ్ళు నొప్పులు వస్తాయి, కాసేపు టీవీ చూద్దాం అనిపిస్తుంది, కాసేపు యూట్యూబ్ చూద్దాం అనిపిస్తుంది, కాసేపు నడుము వాలిస్తే బాగుంటుంది. ఇప్పటివరకు చాలా ఎక్కువ ప్రార్థన చేసేసాను నేను అనుకుంటాం. చాలే ఉపవాస ప్రార్థన అయినా దేవుడు జవాబు ఇచ్చేస్తాడు కదా, ఇంకెందుకు మనకు ప్రార్థనలే అని అనుకుంటాం. కానీ నేనేం చేస్తున్నాడు? ఇంకా చేస్తూ ఉన్నాడు. బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారు, మీరే కాదు అనేక మంది ఉన్నారు. వీళ్ళ భక్తికి కారణం ఏంటి? లోక సంబంధమైనటువంటి కోరికలు, ఈ లోకంలో కావలసినటువంటి తిండి, బట్ట, గుడ్డ, నీరు, ఇది కాదు. దీనికోసం వీరు దేవుడిని వెంబడించడం లేదు. వారి ఉద్దేశంలో దేవుడిని వెంబడించడం అంటే వేరే కారణం ఉంది. వారి కారణం ఏంటంటే పైనున్న వాటిని వెతకడం, పైనున్నటువంటి దేవుణ్ణి వెతకాలి అని నిర్ణయించుకున్నారు మనసులో. ఈ లోకంలో ఉన్నటువంటి అవసరతల కోసం దేవుడిని అడుగుతాం, దేవుడు ఇస్తాడు, వాటి కోసం అడగాలి. కానీ అవి అడగడమే భక్తి అనుకుంటే పొరపాటు. అదే మనకి దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. వాటి కోసం కాదు మన భక్తి. వాటి కోసమే అయితే ప్రభు ఏం చెప్తున్నాడు? ఏమి తిందమా, ఏమి తాగుదమా అని అన్ని జనుల వల్లే మీరు ఆలోచించొద్దు, అవి కావలసి ఉన్నవని నీ తండ్రికి తెలియదు. మీరైతే మొదట నీతిని, రాజ్యాన్ని వెతకండి, పైనున్న వాటిపై మీ మనస్సు ఉంచండి, మీ కన్నులు పైకెత్తి నిత్య రాజ్యం గురించి, దేవునితో యుగయుగములు నేను ఉండాలి, అందుకోసం నేను భక్తి చేస్తున్నాను అని మీరు అర్థం చేసుకోండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకే వీరిద్దరికీ మనం తీసుకున్నటువంటి ఉదాహరణల్లో వీరిద్దరికీ ఈ లోక సంబంధమైనటువంటి అవసరతలు వారి భక్తికి కారణం కాదు. వారి భక్తికి కారణం దేవుడు పైన ఉన్నాడు, ఆయనతో నేను ఉండాలి, ఈ జీవితం శాశ్వతం కాదు, ఇది కొంతకాలమే, నేను పైనున్న వాటి మీద మనసు ఉంచుతాను,
దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటిని బతకండి కానీ భూ సంబంధమైన వాటిపై మనసు పెట్టుకోవద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. భూ సంబంధమైన వాటిపై మనసు పెట్టుకుందామంటే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, రేపెలాగా, వీటి గురించే చింతించడం, మన అవసరతల గురించే దేవుని యొక్క ప్రార్థించడం, ఇది కాదు మన భక్తికి మూలం. ఇది భక్తికి మూలం అవ్వకూడదు. భక్తికి మూలం పైనున్న వాటిని మనస్సును ఉంచుకోవడం. నిజానికి మనిషి చనిపోయిన తర్వాత ఉండేటటువంటి జీవితమే శాశ్వత కాలం జీవితం అని బైబిల్ బోధిస్తూ ఉంది. అంటే మనిషి భూమి మీద ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతికితే అతని యుగములు దేవుడితో పాటు జీవిస్తాడు. యేసునందు నమ్మిక ఉంచిన వారు నిత్యరాజ్యానికి వెళ్తారు. యేసునందు నమ్మిక లేనటువంటి వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. నిత్య మహిమైన యుగములే, నిత్య నరకమైన యుగములే. అయితే దేవుడి దగ్గరికి వచ్చి యేసు ప్రభు రక్షకుడని ఎరిగినటువంటి ప్రజలు ఏం చేయాలి? దేవుడుతో పాటు నేను యుగములు గడపబోతున్నాను. అదే కదా, ఇదే కదా మనము నిత్యరాజ్యమును పొందుకోవడం అంటే ఇదే. దానికోసమే యేసు దగ్గరికి వచ్చాం. యేసు ప్రభు బోధించినప్పుడు ఏం చెప్పాడు? మీరు నిత్యరాజ్యము కొరకు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది, ఇదిగో నా ప్రాణం మీకోసం పెట్టాను. అంటే మనమంతా ఏం చేస్తున్నాం? తిరిగి ప్రభువా ఇది ఇవ్వవా, ప్రభువా అది చెయ్యవా, ప్రభువా నాకు ఇది కావాలి. ఇవన్నీ అవసరమే, అడగాలి. ఎందుకంటే ప్రభు చెప్పాడు, మీరు అడగండి మీకు ఇస్తాను, మీకు ఏది ఇష్టమో అడగండి ఇస్తానన్నాడు. కానీ మనం ఎలాంటి భ్రమలో పోతున్నామంటే అవసరతలు తీర్చడానికే దేవుడు అనే ఒక భ్రమలోనికి వెళ్ళిపోతాం. ఈ భ్రమలో ఉండేవారు ఇలా హన్నాలాగో ఆ కొన్నేళ్ళలాగో ప్రార్థన చేయలేరు. ఈ అన్న అయితే 84 సంవత్సరాలు దేవుని దేవాలయాన్ని విడిచిపెట్టలేదంట. రాత్రి పగళ్ళు అక్కడే ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ఇటువంటి దేవుణ్ణి ఎలా విడిచిపెట్టాలనిపిస్తుంది? ఇటువంటి దేవుణ్ణి వారిలాగా మనం వెంబడించాలంటే మన మనసు ఎలా ఉండాలి? మనం దేని గురించి ఆలోచించాలి? నిజానికి మన అబ్రహాం గారిని చూస్తాం దేవుని యొక్క వాక్యంలో. అబ్రహాం గారు చూడండి, ఆదికాండము 15వ అధ్యాయంలో దేవుడు ఒక మాట అక్కడ రాయించాడు. 15వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించు అని చెప్పి, నీ సంతానం అలాగు అగునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు నీవు ఆయన నీ స్వదేశమును స్వతంత్రించుకున్నట్లు, మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని ఇచ్చినట్లు కల్దీయులు అనే ఊరిలో పట్టణంలో నుండి నేను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవా నేనే అని చెప్పాడు. అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మీరు గమనించండి, ఈ వాగ్దానంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి, నీకు సంతానాన్ని ఇస్తాను. రెండో మాట చూస్తే, నీవు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటావు. దేవుని యొక్క మాటను చూస్తే అతనికి సంతానం కలగడం ఆలస్యమైంది. ఇంకా చూస్తే ఈ దేశాన్ని స్వతంత్రించుకోవడం కూడా అతను బ్రతుకున్న కాలంలో జరిగే విషయం కాదు.
కానీ ఆయన తన విశ్వాసాన్ని, నీతిని కొనసాగించాడు. దేవుణ్ణి నమ్మాడు. దేవుడు అది అతని నీతిగా ఇచ్చాడు. ఒకవేళ అబ్రహాం గారు నేను చూడనిది, నేను అనుభవించింది ఎప్పుడో వస్తుందంటే నాకు ఎందుకు ప్రభువా, ఇవన్నీ జరిగేటట్లు లేవు, కానీ నేను మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతా, మా దేశం వెళ్ళిపోతాను, నువ్వు ఎప్పుడో ఇస్తాను, నేను చూడనిది జరుగుతుందో లేదో నాకు తెలియదు అనుకుంటే అతడు ఒక విశ్వాసానికి పితరుడుగా నిలిచిండేవాడా? ఇవన్నీ ఈ లోకానికి సంబంధించినవి. అతనికి ఇవ్వబడినటువంటి సంతానమైన, అతనికి ఇవ్వబడినటువంటి భూమైన, దేశమైన పరలోకంకి వస్తాయా? అవి లోకంకి సంబంధించినవి. అబ్రహాం గారు వాటిని కోరుకోకపోయినప్పటికీ దేవుడు వాటిని ఇస్తానన్నాడు. అవి నెరవేరితేనే, నేను చూస్తేనే, జరిగితేనే నేను నమ్ముతాను అనుకునే మనస్తత్వం కాదు తనది. అందుకే వారు భక్తులుగా మన ముందు ఉదాహరణగా ఉంచబడ్డారు. నిజానికి దేవుని మాటలు చూస్తే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగ కనిపిస్తుంది. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. నేనేదో ఇక్కడ పట్టణాలు కట్టేస్తాను, ఈ భూమిని ఆనందిస్తాను, గొప్ప రాజులు అయిపోతారు మా కుమారులు అని ఉప్పి తప్పిపోలేదు. అతని ఆలోచన అంతా దీని గురించి నేను చూడటం లేదు. ఇస్తానన్నావు, సరే ఇవ్వు, అది ఎప్పుడు వస్తాయో దాని గురించి నాకు చింతలేదు. నేను ఆ పరలోక పట్టణాన్ని వైపే చూస్తున్నాను. ఆ పరలోక పట్టణాన్ని నేను చేరాలి, ఆ పట్టణం వైపు చూడాలి, నాకు ఈ భూమి సంగతి ఎందుకు ప్రభువా అని ఒక మనస్సులో స్థిరమైన నిర్ణయం ఉండగలిగే అతడు అంతకాలం దేవుని యందు విశ్వాసం ఉంచగలిగాడు. అతని విశ్వాసానికి ఆధారం ఏమిటి? అంత స్థిరమైనటువంటి నిశ్చయత, దీర్ఘకాలం దేవుడితో ఈ భూమి మీద కొనసాగడానికి కారణం పైనున్న వాటిని చూశాడు. ఈ 3 ఉదాహరణలు బట్టి మనం ఆలోచన చేస్తే, పైనున్న వాటిని దృష్టిలో పెట్టుకొని పరలోక సంబంధ విషయాల్ని రోజు ఆలోచించి ప్రతి క్షణము ఆలోచన చేయగలిగిన వారే అంత విశ్వాసాన్ని కానీ దేవుణ్ణి అంటిపెట్టుకొని ప్రతిదినం ఉండాలి అని ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోగలరు. వారు పైన వాటిని చూశారు కనుక వారు ఆత్మ సంబంధులయ్యారు. భూసంగతులు మనసులో పెట్టుకొని ఒకవేళ జీవిస్తే, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ హృదయంలో చేర్చుకొని వాటి గురించి చింతిస్తూ ఉంటే వారు మనకు మాదిరి ఎప్పటికీ కాలేరు. దేవుడు వారిని మన ముందు ఉంచాడు. ఈరోజు ఆలోచన చెయ్యండి, మన జీవితంలో దేవుణ్ణి వెంబడించడానికి కారణం ఏమిటో ఆలోచన చెయ్యండి. మీ ప్రార్థనలో మీ మనస్సులో ఉన్న ఆలోచనలు వెలికి చూడండి. మీరు యుగయుగములు దేవునితో జీవించాల్సి ఉంటుంది. మనకేమో దేవునితో భూమి మీద ఉండడమే ఇష్టం ఉండదు. మన పరలోక రాజ్యానికి చేరిన తర్వాత అక్కడ ఎక్కడ ఉంటాం? నిజంగా దేవునితో పాటు ఎల్లప్పుడూ ఉండాలి అనే కోరిక కలిగినటువంటి అన్నా కానీ, కొర్నేలి కానీ మనం చూస్తే అలాంటి వారికి దేవుని పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది. కానీ మన అవసరాల కోసం దేవుడి దగ్గర రావడం, ఏదో అడిగేశాం, అయిపోయింది, అయితే లేకపోతే లేదు, అయితే దేవుడు లేకపోతే లేదు అని అనుకొని మన ఇష్ట ప్రకారం జీవిస్తే మన పరలోక రాజ్యంలో చేరి ఆయనతో పాటు ఉండగలమా? మన భక్తికి ఆధారం పైనున్న ప్రభువే అయి ఉండాలి.
మన మనస్సులో స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకుంటేనే పైన వాటిని మనం వెతకగలం. భూ సంబంధమైనటువంటి విషయాల కోసం ఆయన యందు విశ్వాసం ఉంచితే, కొంతకాలం ఉండే వాటి కోసం మనం విశ్వాసం ఉంచితే, మనకిని దేవుని ఎరగిన వారికి తేడా ఏముంటుంది? ఆలోచన చేయి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా తండ్రి, మీ వాక్యములో ఉన్న మాటలను ప్రభువా తండ్రి ధ్యానించి ఉన్నాం. దేవ, ఎవరైతే ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నారో మీ వారితో మాట్లాడమని కోరుచున్నాను ప్రభువా. అవును ప్రభువా, అనేకులు ఈ లోక సంబంధమైన అవసరాల కోసమే నీవు అవసరం అనే భ్రమలో బతుకుతూ ఉన్నారు ప్రభువా. వాటి కోసం నీవు నీ ప్రాణత్యాగాన్ని చేయలేదని వారికి తెలియజేయండి ప్రభువా. యుగ యుగములు నీతో జీవించాలి అంటే పైన వాటి మీదే విశ్వాసి మనసు ఉంచాలని, అప్పుడే వారి భక్తి స్థిరమైనదిగా ఉంటుందని వారితో మాట్లాడండి. ఈ వాక్యం వింటున్నటువంటి నీ ప్రజల హృదయాల్లో ఈ వాక్యాన్ని బహుగా ఫలింపజేయన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.